బత్తికొండలో ఒక నిందితుడి లొంగిబాటు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల విధుల బహిష్కరణకు దారితీసింది. లొంగిపోయిన నిందితుడిని కోర్టు నుంచి ఎలా తీసుకువెళ్తారు అంటూ వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా న్యాయవాదులు విధుల బహిష్కరణకు పిలుపునిచ్చాయి బార్ అసోసియేషన్లు. పత్తికొండ, చిప్పగిరి ఎస్ఐలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పత్తికొండ కోర్టులో లొంగిపోయాడు నిందితుడు, ఆ నిందితుడిని తీసుకువెళ్లిపోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు లాయర్లు. గంజాయి సాగు కేసులో పత్తికొండ కోర్టులో లొంగిపోయాడు నిందితుడు శివయ్య. అయితే అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు కోర్టులో లొంగిపోతావా అంటూ కోర్టు హాల్లో ఉన్న శివయ్యను జీపులు ఎక్కించుకొని తీసుకువెళ్లారు పోలీసులు. ఈ ఎపిసోడ్ న్యాయవాదులకు ఆగ్రహాన్ని తెప్పించింది. కోర్టుని అవమానిస్తారా అంటూ ఆందోళనకు దిగారు న్యాయవాదులు. రాష్ట్ర వ్యాప్తంగా విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ లైవ్ ద్వారా అందిస్తారు. వసంత్, అసలు కోర్టు హాల్లో లేకపోతే కోర్టు పరిసర ప్రాంతాల్లో ఏం జరిగింది? నిందితుడు వచ్చి రాగానే వెంటనే పోలీసులు లొంగిపోవడంపై సీరియస్ అయ్యి అక్కడ తీసుకుపోవడం జరగడం ఏంటి? లాయర్లు ఏం చెప్తున్నారు? వన్స్ సరెండర్ పిటిషన్ దాఖలు చేశారు. అయినప్పటికీ కూడా న్యాయవాదులు కోర్టులో ఉండగానే పోలీసులు యూనిఫామ్లో లేకుండా బలవంతంగా కోర్టు నుంచి ఎలా తీసుకెళ్తారనేది ప్రధానంగా న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. అప్రజాస్వామికంగా కోర్టు హాల్లోకి వచ్చి ఏ రకంగా అరెస్ట్ చేస్తారు అంటూ ప్రశ్నిస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా న్యాయవాదులు విధులు బహిష్కరించి ఆందోళన చేపడుతున్నారు. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా కూడా న్యాయవాదులు విధులు బహిష్కరించి ఇటు ప్రభుత్వానికి పోలీసులు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తున్నారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ కూడా న్యాయవాదులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం బెజవాడ బార్ అసోసియేషన్లో ఆందోళన చేస్తున్నారు. సరే, ఎలా చూస్తారు? ఇటు సరెండర్ పిటిషన్ దాఖలు చేసినటువంటి ఒక ఖైదీని ఆ కోర్టు హాల్ నుంచి బలవంతంగా తీసుకెళ్తాన్ని మీరు ఏ రకంగా చూస్తున్నారు? ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇది చట్టాన్ని చేతిలోకి తీసుకుంటామండి. పోలీసు వారికి డ్యూటీస్ ఉంటాయి, వాళ్ళకి ఇది ఉంటుంది. కోర్టు హాల్లో ప్రవేశించాలంటే కంపల్సరీ, కోర్టు ప్రాంగణంలో ప్రవేశించాలంటే కంపల్సరీ కోర్టు వారి పర్మిషన్ తీసుకోవాలి. మీ అందరికీ తెలుసు, ఏసీబీ వాళ్ళు కోర్టులో ట్రాప్ చేయాలన్నా కానీ ఆ కోర్టు యొక్క ప్రముఖ జడ్జి దగ్గర పర్మిషన్ తీసుకుందే ఏసీబీ వారు కూడా కోర్టులో ప్రవేశించరు. అలాంటి స్టేజ్లో ఒక ముద్దాయి కోర్టు తనకున్న హక్కులను కాపాడుకోవడం కోసం కోర్టుకు వచ్చినప్పుడు అరెస్ట్ చేయటం అంటే అది ఒక విధంగా జ్యుడిషియరీకే వ్యతిరేకమైన చర్య. మీకు తెలుసు, విజయవాడలో వంగవీటి మోహన్ రంగా గారు ఇవాళ వర్ధంతి చేస్తున్నారు. గతంలో వంగవీటి మోహన్ రంగా గారు కోర్టుకు సరెండర్ అవ్వాలంటే ఒక లాయర్ డ్రెస్లో వచ్చి కోర్టుకు సరెండర్ అయ్యారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. పోలీసు చేసే తప్పుడు చర్యలు కానీ, పోలీసు యొక్క తప్పుడు చర్యలు ముద్దాయిని తప్పుగా నేరంలో ఇరికిచ్చినా, లేకపోతే ఒక ముద్దాయిని నేరస్తుడిగా కోర్టులో కేసులో చూపించినప్పుడు అతను కోర్టుకెళ్ళి దానికి తగువైన రిలీఫ్ పొందే అవకాశం ఉందండి, సరెండర్ అవ్వచ్చు. అతను ఒక లాయర్ని ఎంగేజ్ చేసిన దగ్గర నుండి అతను కోర్టు దృష్టిలో ఉన్నట్టే. ఒక లాయర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక క్లయింటు, నాకు పోలీసు వాళ్ళతో భయం ఉందండి, నన్ను సరెండర్ చేయండి అంటే అక్కడి నుండి కోర్టు చర్య స్టార్ట్ అయ్యింది. ఆ స్థితిలో కూడా పోలీసు వారు అతని జోలికి టచ్ చేయకూడదు. అలాంటి పరిస్థితిలో నిన్న చూసాము, పత్తికొండ కోర్టుకెళ్ళి పోలీసు వాళ్ళు ముద్దాయిని బలవంతాన లాక్కొస్తున్నారు. చాలా తప్పు ఇది. ఒక విధంగా న్యాయవాదులు, న్యాయవాద సంఘాలు, బార్ అసోసియేషన్లు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాయి. పోలీసులు అప్రజాస్వామికంగా కోర్టులోకి రావడమే తప్పైతే, రెండవది సరెండర్ పిటిషన్ దాఖలు చేసి కోర్టులోకి వచ్చినటువంటి వ్యక్తిని ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, తక్షణమే వారిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా బార్ అసోసియేషన్లో న్యాయవాదులు, న్యాయవాద సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విధులు బహిష్కరించి కోర్టుల వద్ద ఆందోళన అయితే న్యాయవాదులంతా కూడా చేస్తూ ఉన్నారు.